ఓ పక్కన చైనాకి శత్రువులు, మేము చైనాని దెబ్బకొట్టాలి, చైనాని దెబ్బకొట్టాలనుకుంటుంటే ఆ చైనా అనే మాయలో వెళ్ళి భారతదేశం పడిందని పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తాడు ట్రంప్. భారతదేశం మీద 50% పన్నులు వేస్తాడు, చైనా మీద 19% వేస్తాడు. అక్కడే వాళ్ళ డబుల్ స్టాండర్డ్ అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికన్ డీప్ స్టేట్, అమెరికా నడిపేటటువంటి చైనాకి సంబంధించిన భావజాలికులు అనేక మంది ఉన్నారు. అది జనానికి తెలియకుండా నాటకాలు ఆడుతుంటారు. తాజాగా చూస్తే గతంలో టిక్ టాక్ మీద నిషేధించినటువంటి అమెరికా ఇప్పుడు ఎత్తేసింది ఆ నిషేధాన్ని. అమెరికాలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ భవితం మీద డీల్ కుదిరినట్టు అదే డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ట్రూత్లో దీనికి సంబంధించిన సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. అమెరికా చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగినాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకున్న కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీని మీద వచ్చే శుక్రవారం చైనా చీఫ్ జిన్పింగ్తో మాట్లాడతానని ప్రకటించారు. ఆయన పేరు చెప్పబోయిన ఆ కంపెనీ టిక్ టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ ఏదైతే బైట్ డాన్స్ సృష్టించిన టిక్ టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలు ఎంతో పాపులర్ అయినటువంటి నేపథ్యం ఒకటి. రెండో పక్కన వచ్చేటప్పటికి ట్రంప్ విధించే టారిఫ్లు పెంచుతామని చెప్పినటువంటి చైనా మీద నిన్నటిదాకా బెదిరిస్తూ వచ్చాడే, ఆ విషయంలో ప్రతిచర్య తప్పదని చైనా వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మరికొన్ని దేశాల మీద టారిఫ్లు వేయాలంటూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నాటో G7 కూటమిల మీద చేస్తున్న ఒత్తిడి మీద చైనా గట్టిగా స్పందించింది. ఇటువంటి ఏకపక్ష బెదిరింపులకి, ఆర్థిక పరిమాణ ఘర్షణలకి తాము భయపడబోమని తేల్చి చెప్పింది.